స్వీట్ పొటాటోస్ యూస్ చేసి కమ్మగా పాయసం చేసేద్దామా? దానికోసం బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకుని తురిమిన స్వీట్ పొటాటో వేసుకుని బాగా ఫ్రై చేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ముక్క అనేది మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలండి. కొద్దిగా నెయ్యి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల వరకు వేడివేడి పాలు వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలండి. ఒక 10 మినిట్స్ పాటు ఈ విధంగా బాయిల్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత అందులో సరిపడా షుగర్ వేసుకోండి. పంచదార ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చండి. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని పంచదార మొత్తం కరిగే వరకు బాగా కలపండి. ఓకేనా? మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి పాయసం అనేది దగ్గర పడే వరకు ఉడికించాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత నేతిలో వేయించినటువంటి జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.